కాదురా సాయి, ఒక్కసారి కౌగిలించుకుంటే పడేస్తావా? అది నిన్ను అంతలా ఆశయించుకుంటుంటే నువ్వు దాని వెంటే పడతావేంట్రా? చూడక్క, నీకు లక్ష్మి జస్ట్ కొలీగ్, మహా అయితే ఫ్రెండ్. కానీ తను నాకు ఏంజెల్. అసహించుకుంటేనే అదిరిపోతుంది. ఇంక ప్రేమిస్తే పిచ్చికపోతక్క. అంత లేదు. నేను అలాగే అనుకున్నా. తను నా లైఫ్లోనే లేదనుకున్నాను. ఎప్పుడైతే తన మనసులో నేను ఉన్నానని తెలిసిందో ఆ క్షణం ఫిక్స్ అయిపోయా. అప్పుడు ఓకేరా, అయ్యుండొచ్చు. ఇప్పుడు లేవు అంటుంది కదా. దేవుడి ప్రత్యక్షమే కష్టాల్లో ఉన్నప్పుడు కాల్ చేయమని నెంబర్ ఇస్తే మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేస్తావా? ఇది అంతే. లైఫ్లో పవర్, ప్రాపర్టీ ఉన్నాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలో తెలియదక్క. కానీ మంచి లైఫ్ పార్ట్నర్ ఉన్నోడు మాత్రం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. నీకు అది తప్ప ఈ లోకంలో ఇంకో ఏంజలే కనపడలేదా? దేవతను ఫిక్స్ అయ్యాక గుడి కడతాం, గుడి కట్టాక దేవతను ఎత్తుక్కోం. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. కానీ దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా కొంచెం ఆలోచించాలి కదా. పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ తాజ్మహల్ కట్టించిన షాజహాన్ వదిలేసి మా నాన్న చెప్పాడని తాపి మిస్ని ప్రేమించే రకం. అక్క, నీ తమ్ముడిగా చెప్పు, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటే బాగా గట్టిగా కష్టపడి ఎంకరేజ్ చేస్తావు లేదా? మరి ఇప్పుడు ఎందుకు అలా అన్నావు? నాకు ఈ మ్యాటర్ ఐఏఎస్ లాంటిది. గట్టిగా ట్రై చేసి కొట్టేస్తా, వదిలేక. నీకు దండం రా బాబు. నీతో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరినైనా నీ వైపు తిప్పేసుకుంటావు. నిన్ను నేను వదలడం కాదు, మీ ఇద్దరు కలిసి నన్ను వదిలేయండి. సాయి, రే సాయి, రా. రే రే, ఏం జరిగిందిరా? కనుక్కున్న చెప్తానన్నా, నువ్వు లోపలికి వెళ్ళు. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఇంటికి పద. కాఫీ టీ ఏమైనా? ఈ టైంలో కాఫీలు టీలు తాగుతారా? యూజువల్లీ నేనైతే మందే చేస్తాను అనుకో. పవిత్రతో ఏమన్నావు? ఏం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 3 రూపాయల వడ్డీకి 3 లక్షలు ఎవరైనా ఇస్తారో అని అడగమన్నాను. కాంపిటీషన్ నేను అడిగిందా? నేననేది నీ ఇంట్రెస్ట్ గురించి కాదు, నువ్వన్న కాన్సెప్ట్ గురించి. దేవుడు ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నప్పుడు కాల్ చేయమని ఫోన్ నంబర్ ఇస్తే ఎత్తే వరకు నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా నటిస్తానా ఏంటి? మా ఆడవాళ్ళకి నిజమైన ప్రేమ మీద ఉండదా? నేను తాజ్మహల్ కట్టించిన షాజహాన్ వదిలేసి మా నాన్న చెప్పాడని కట్టిన తాపీ మేస్త్రిని ప్రేమించే రకమా? నువ్వు నా కోసం తాజ్మహల్ కట్టాలనుకోవడం లేదు సాయి. కట్టిన దానికి పెయింట్ చేసి వాడేద్దాం అనుకుంటున్నా. నిన్నొక్కసారి కౌగిలించుకుంటే నాలో ప్రేమ ఉందో లేదో కనిపెట్టేస్తావా? ఒక్కసారి కాదు, 3 సార్లు, 3 రోజులు, 3 గంటలు ఛాన్స్ ఇస్తా. ఈ 3 ఛాన్సుల్లో నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో అని నిరూపించుకో. నువ్వు నిరూపించుకోకపోతే మీ నాన్నకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావో, నీ మైండ్లో నుంచి నన్ను డిలీట్ చేసుకుంటావో నీ ఇష్టం. 3 ఛాన్సులు. టైం, ప్లేస్ డిసైడ్ చేసి SMS చెయ్యి. చూడు సాయి, ఈ కాన్సెప్ట్ నచ్చో, నీ మీద ఫీలింగ్స్ ఉండో కాదు, నిన్ను వదిలించుకోవడానికి. బాయ్. పొద్దున్న 6 గంటలకు మెసేజ్ పెట్టాడే. మొన్న ఒక లవ్ మ్యారేజ్ చేశాం కదా, అదేనే వాడి ఫ్రెండ్. వాళ్ళందరూ తిరుపతి వెళ్లారంట, వాళ్ళ ఇంట్లో పెట్టాడు ప్రోగ్రామ్. ఏదో కోపంతో ఛాలెంజ్ చేశా, కానీ ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతున్నా. ఏ నువ్వే మాట్లాడి ఎలాగో అలా ఈ బెట్ క్యాన్సిల్ చేసావే ప్లీజ్. అచ్చుడు, నువ్వు ఈవినింగ్ 7:30కి రమ్మంటే వాడు మార్నింగ్ 7:30కి వచ్చి పద పద. చూడు వదినా, అన్నయ్యకి ఏమన్నాడు? ఏంటి వాడు? ఏ మొగాడైనా అంతే, ఛాన్స్ ఇస్తే వదులుతాడా ఏంటి? సాయంత్రం స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళు. హే, నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళేది సెకండ్ షో సినిమాకా ఏంటి?
అసలేంటి ఫీలింగ్స్? నాకెప్పుడు ఇలా లేదే. నేను కోపంలో ఛాలెంజ్ చేశానా లేక కావాలని ఛాలెంజ్ చేశానా? అమ్మో నాన్న, చా ఈ సాయిని ఎలా నా వదిలించుకోవాలి. కానీ ఏంటి ఫీలింగ్? నన్ను వదలట్లేదు. వాడిలో ఏదో మాయ ఉంది. లేదా ఏదైనా పూజలు చేయిస్తున్నాడా? లక్ష్మి కంట్రోల్. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని నువ్వు వదలొద్దు. కరెక్ట్గా 7:30కి వచ్చా. నాకేంటి ప్రాబ్లం? నేనెందుకు చేయాలి? వాడికి ఫోన్ చెయ్యను, మిస్డ్ కాల్ కూడా ఇవ్వను. ఏంటి వీడు భయపెడతాడు? 8:15. అయినా వీడి కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? అక్కడ హక్ చేసుకోకుండా ఉండుంటే ఏ గొడవ ఉండేది కాదు. నాదే తప్పు. 5 minutes గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. రేపు వస్తాడుగా ప్రేమ గేమ అని, అప్పుడు చెప్తా వాడి సంగతి. అది కాదే. డోంట్ టచ్ మీ. అదేంటి వాట్ టచ్ చేయలేదని నన్ను టచ్ చేయొద్దంటే ఎలా? షట్ అప్. నోరు మూస్తావా? సారీ, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నాకేంటి పని? వాడికి ఒక ఛాన్స్ పోయింది, నువ్వేంటి నా మీద జాలి చూపిస్తున్నావు కదా? వాడే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాడు. వాడు ఫీల్ అవ్వాలి, వాడు రంకెలేయాలి. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసింది జరగనట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నాకు అలా వెయిట్ చేసి రావడం ఎంబారసింగ్ గా ఉంది. వాడు గబ్బర్ సింగ్, నీకు ఎంబారసింగ్. సరే, నేను ఒక పని చేస్తా. సెకండ్ మీటింగ్ నేను అరేంజ్ చేస్తా. ఈసారి వాడు ఏదైనా ఏదో వేషాలు వేశాడనుకో, నేను తోలు తీస్తా. ఓకేనా? ప్లీజ్ పవిత్ర, వాడి గొడవ వదిలించేవే. నీకు పుణ్యం ఉంటుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది. సరే, రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్. వాడొచ్చి నేను పికప్ చేసుకుంటాడు. మరీ బోర్ కొడుతుంది. ఏమైనా మాట్లాడుకుంటూ వెళ్దామా? ముందు చూసి నడుపు, ఎవడన్నా వచ్చి కొట్టేయగలడు. ఇది 1 way అమ్మా. నీది కూడా 1 వేనే. నేను చేస్తాగా కన్వే. ఓ ఏమా 20 రూపీస్ మల్లెపూలు ఇస్తావా? ఎందుకు మల్లెపూలు కొంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ కార్లో మల్లెపూలు కూడా పెట్టుకోకూడదా? కార్లోకా? ఇదిగో బాబు. ఏ దొంగ, ఎక్కడ కనుక్కున్నావు? పోన్లే, అలా వాడదాం అంటే అలాగే వాడదాం. మన ప్రోగ్రామ్ పవిత్రకి ఇంట్లోనేగా, కంఫర్ట్గా ఉంటుందా?
ఏంటి మెడికల్ షాప్ దగ్గర ఆపా? ఏం లేదు, సేఫ్టీ చూస్తున్నా. సేఫ్టీయా? అవును, ఆ క్షణం తట్టుకోలేం, ఏదో అయిపోతుంది. టైమింగ్ మన దగ్గర ఉండదు. లేదు కదా నాకు, ముందుకు పోతాం. 3 నెలల తర్వాత అప్పుడు బాధపడతాం. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. టీవీలో కూడా చెప్తున్నారు, చూడలేదు నువ్వు? ఉండు లక్ష్మి, నేను తీసుకొస్తా. ఏ సాయి, ఆ? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. పళ్ళు రాలిపోతాయి. ముందు పద. సేఫ్టీ లేదు, గిఫ్టీ లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి లక్ష్మి. పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, పిచ్చెక్కుతుంది. తల నొప్పితో చచ్చిపోతున్నా. సేఫ్టీకి టాబ్లెట్ తెచ్చుకుంటారంటే వద్దంటావేంటి? నువ్వేం తెచ్చుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటి అవే అవే అంటే? అవే అవే ఏంటి అని. సరే, నీకు అర్జెంట్గా తలనొప్పి ఎందుకు వస్తుంది? అదేంటో తెలియదు లక్ష్మి, ఏదైనా రొమాంటిక్ ఫీల్ వచ్చినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే, ప్రామిస్. సరే, నేను తెస్తాను. ఏం టాబ్లెట్స్? అదే లక్ష్మి, వాటర్లో వేస్తే బుస్మన్ వస్తుంది. డిస్ప్రిన్. లక్ష్మి